నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రాజకీయ నాయకులు 2023లో అన్అఫిషియల్ కమిటీ పర్ఫార్మెన్స్ అంటే ప్రపోజల్స్ అయితే కమిటీ వచ్చిన ప్రపోజల్స్ అవేం లేవు సార్. నాకు ఆల్రెడీ ఆలయానికి ఆదాయం మీరు నిర్ణయం తీసుకున్నా హర్షిస్తారు. రెండుగా మూడోది మీరు తీసుకున్నారంటారు. అదైతే మేము మీరు తీసుకున్నారు. ప్రభుత్వం తీసుకోవడం అంటే ఇవ్వదు. అంటే ప్రభుత్వం తీసుకోవడం అంటే గ్రామ కల్చర్ని, గ్రామ సంస్కృతిని వదిలేసినట్టు. అది మీరు అందరూ ఏం లేదు, మీరు అందరూ కలిసి మీ అభివృద్ధి కమిటీ అందరూ కాబట్టి మీరు కూడా అర్జీ పెడితే కమిషనర్ గారికి వాళ్ళకి ఏమన్నా మాకు ఏదన్నా వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం తప్పితే మేము డెసిషన్ మేము అడుగుతున్న క్లారిటీ అయితే మీరు ఎగ్జిస్టింగ్ మేరాశీని పూజారిని కన్సిడర్ చేయాలి. అడగల ఎవరినండి ఎగ్జిస్టింగ్ మేరాశీలు మీరు కాదు, గతం వాళ్ళు నాకు తెలియదు. అంటే ప్రొసీజర్ ఏమైనా ఉంటుంది కదా. ప్రొసీజరు ఇప్పుడు మీరు ఈ ప్రపోజల్ చేసేటప్పుడు వీళ్ళు వచ్చారు ప్రపోజల్, వీళ్ళని కలిసాము. నాకు ఇచ్చిన రికార్డ్ హ్యాండ్ ఓవర్ వాటిలో మాత్రం కాదు సార్ చెప్పేది ఇవో అంటే కంటిన్యూ నాకు బిఫోర్ మీరు ఎవరైనా నోట్స్ అయితే ఉంటాయి కదా అల్లేవారు అట్లా వెళ్ళమాట లేవు సార్ చెప్పేది అల్లేవంటే ఏకపక్షం మరి రేపు మీరు దీన్ని ఎలా పెట్టబడతారు. నా కమిషన్ ఇచ్చిన ఆఫీస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చిన ఇప్పుడు మీరు ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఎలా వేశారు. రేపు మేము కోర్టుకి వెళ్తాము. కోర్టుకి ఎలా వేసిన వాళ్ళు మనీ కడతారా? మనీ కడతారు, వాళ్ళు లాస్ అవుతారు కదా. ఎవరు మీ కోర్టుకి వెళ్ళి మేము ఎట్లా మీరు వద్దు మీరు కట్టవద్దు అని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్ తెస్తే మేము డిపాజిట్ రిటర్న్ ఇస్తాం. ఇప్పుడు వాళ్ళు డిపాజిట్ కోర్టు వచ్చిన 3 ఏళ్ళు పడతారు. మీరు వేసేసి కన్స్ట్రక్షన్స్ అన్ని వర్క్ అంతా చేయించారు, వాళ్ళు కట్టుకున్నారు. కోర్టు వచ్చింది వాళ్ళు లాస్ట్ పోతారు కదా. అంటే ఒక టెండరైజ్ ప్రాసెస్లో ఎక్సర్సైజ్ చేయాలి కదా. మరి అది చేయకపోవటం అనేది మీకు వ్యక్తిగతంగా ఇబ్బందికరంగా అనిపించడం లేదు. ఆఫీసర్ ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలనేది కల్చర్ ఉంటుంది, సాంప్రదాయం ఉంటుంది. ఇది అనాది నుంచి మనం కాపాడుకుంటున్నాం. తరం పోయిందనుకో, మీ తరం పోయిందనుకో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సాంప్రదాయం తెలియదు, కుటుంబాలంటే తెలియదు, సజ్జి పెడతాం తెలియదు, అవన్నీ పోతాయి. సో అయ్యండు వాళ్ళ సేవలు, ఆ సేవలు, ఈ సేవలు, డబ్బులు సేవలు పెట్టాలి. ఈ కంకమ్మ తల్లిని కాపాడాలని మనం చేయాల్సిన పని అదే. నా ఇంత స్టేజ్ పోతే గుడి కంజెస్ట్ అయిపోతుంది సార్. చంద్రబాబు కూడా అయిపోయాయి. అంటే అందుకు దాంట్లో డిఫరెంట్ కుందూరు పేట అక్కడ 3 days చేస్తారు. ఇంటికి అక్కడ 3 days చేస్తారు. మీ కందుకూరు 45 days చేస్తారు. ఐడియా లేనప్పుడు ఒకేసారి ప్రపోజల్ అంటారు. తిరణాలు ఆగిపోయినట్టు తిరణాలు జరిగేటప్పుడు ఇట్లా సంతకాలు బూట్ పడవ తిరుగుతాయి. ఆర్డర్సే ఇంప్లిమెంట్ చేస్తున్నాం చెప్తే మేము కొత్తగా ఆర్డర్స్ అంటే నేను అంటే మరి ఊ అనేవాళ్ళు. ఈరోజు కందుకూరు అంకమ్మ దేవాలయంలో ఉన్నాం. ఇప్పుడే ఈవో గారిని కలిసాం. ఈవో గారిని అడగటం తెలియదు, ప్రొసీజర్ ఏమన్నా ఫాలో అయ్యారంటే నాకేం తెలియదు, ఏకపక్షం వెళ్ళారంటే. ఎందుకంటే ఇది గ్రామదేవత, గ్రామదేవతకి ఆచార వ్యవహారాలు చాలా ఉంటాయి. ఆచార వ్యవహారాలు తెలుసుకొని ఈవోగా పనిచేయాల్సిన అవసరం ఉంది.
అలా తెలియకుండా ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం వెళ్తున్నారంటే ఇదే చెప్తుంది. దేవాదాయ శాఖలోకి గ్రామ దేవతలు వచ్చినప్పుడు గ్రామ దేవతల కల్చర్లు సంప్రదాయాలు అన్నీ పోతాయి. సో ఈవో ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెప్పాలంటే ఆయన కల్చర్ కూడా ఇక్కడ ఈ కల్చర్ కూడా ఆయన గైడ్ లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇది గతంలో జరిగిన తప్పిదం. 2017లో గుడిని తీసుకెళ్ళి ఎండోమెంట్లు పెట్టడం అదొక పెద్ద తప్పిదం. దానివల్ల ఇప్పుడు వరకు కూడా తిరణాలు జరిగిన పరిస్థితి. 2016 జూలై ఆగస్టు తిరణాలు జరిగింది. ఇప్పుడు దాకా తిరణాలు జరగలేదు, తిరణాలు జరగట్లేదు, ఇక్కడ సంప్రదాయాలు పాటించట్లేదు. అంటే గ్రామదేవత అవసరమైన సంప్రదాయాలు వాళ్ళు పాటించట్లేదని బాధపడుతున్న ఈ పరిస్థితుల్లో మళ్ళీ మొత్తం సో కమర్షియల్ కాంప్లెక్స్ చేసి ఆదాయం ఇప్పుడేమన్నా మిమ్మల్ని ఆదాయం కోసం అడిగిందా? అంటే మీ పార్టీలో 6-7 కోసం కమర్షియల్ కాంప్లెక్స్లు అన్నీ కూడా కట్టేసి టెంపరీ కాదు పర్మనెంట్ కడితే రేపు ఒకవేళ తిరణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఈ చుట్టూ రథం తిరగాలి, ప్రభలు కట్టాలి, చాలా సంఘాలు ఉంటాయి. 45 రోజులు ఇది. ఈ 45 రోజుల సంఘంలో చాలామంది కల్పనేని వాళ్ళు కానీ సో కాకుమాన వాళ్ళు కానీ ఈ వాళ్ళు కానీ చాలా గ్రామస్తులంతా కూడా దీంట్లో ఉన్నారు. ముఖ్యంగా అంటే 11 ఊళ్ళు ఉన్నాయి ఇక్కడ. అలాగే 29 దేవరులు ఉన్నారు. అలాగే బృందావన్ కాలనీ వాళ్ళు ప్రాతినిధ్యం ఉంది. బైండోళ్ళు ఉన్నారు, మంగళోళ్ళు ఉన్నారు, చాకలోళ్ళు ఉన్నారు, పోతురాజులు ఉన్నారు, ఆదిఆంధ్ర కాలనీ వాళ్ళు ఉన్నారు. అలాగే చుట్టుపక్కల ఉన్న దీవర పాలెం కానీ వీళ్ళందరూ ఉన్నారు. ఇంతమందిని వదిలేసి ఇవో చెప్పినట్టు ప్రభుత్వం చెప్పినట్టు వెళ్ళే విధానం అంటే ప్రభుత్వం కంప్లీట్గా గ్రామ సంస్కృతిని గ్రామ ఆచారాలని పొంగలో వ్యక్తి రాజకీయం కోసం వెళ్ళినట్టు. ఇక్కడ చూస్తే 2023 ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే అది గత వైసీపీ తాలూకు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడం అంటే దారుణం అనుకో. అప్పుడున్న కమిటీ వాళ్ళు ఇక్కడ కనపడుతున్న పరిస్థితి ఎవరు? వెంకటరెడ్డి కానీ కొడాలి కోట్స్రావు కానీ వీళ్ళంతా ఎవరు? కొడాలి కోట్స్రావు అనే వ్యక్తి జనరల్గా వెళ్ళి చెప్పడం ఈ మీరాజీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కాదు కదా. వెంకటరెడ్డి అనే వ్యక్తి మీరాజీకి సంబంధించిన వాళ్ళు కాదు కదా. సో ఇలా సో 2 పార్టీలు వాళ్ళు పైల వాళ్ళంతా కలిసి సో ఈ గుడి విషయంలో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు ప్రజల పక్షాన మేమందరం కూడా నిలబడే పరిస్థితి ఉంది. అదే ఈరోజు కూడా ప్రతి కానీ మేమందరం కూడా పార్టీలు చూడలేదు. వీళ్ళందరికీ మేము అండగా ఉండాలి. రేపు నేను చెప్పదలుచుకుంది, మీరు కానీ టెండర్ కానీ ఎవరైతే పాల్గొన్నారంటే ఈ టెండర్ అలాగూ మేము కోర్టులో వేస్తాము. ఎందుకంటే కోర్టు వచ్చేది ఈ సెలవులు అయిపోయిన తర్వాత ఈ దేన్ని ఏదైతే గ్రామ దేవత కాబట్టి కంటోన్మెంట్ నుంచి బయటకు తెచ్చిన పరిస్థితి ఉన్నప్పుడు ఆ రోజు మీరు పాడిన టెండర్లన్నీ కూడా నిరుపయోగం అవుతాయి. ఆలోచించండి. ఎందుకు రిస్క్ మీరు కూడా బేర్ చేయకుండా రేపు టెండర్లో పాల్గొవద్దు అనేది ఆమ్ ఆద్మీ పార్టీగా టెండర్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా చెప్పదలుచుకున్నాం. పాల్గొంటే మీరు అలాగూ సో మేము కోర్టుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది, ఇబ్బంది పడతారు అనేది ఆమ్ ఆద్మీ పార్టీని చెప్పదలుచుకున్నాం. కందుకూరు అభివృద్ధి మండలి తరఫున మాట్లాడుతున్నాం. మేము ఎవరైనా ఈ మాట మాట్లాడితే మేము అభివృద్ధికి ఆటంకం లేదా పలానా ఎమ్మెల్యేకు పలానా ఎంపీకు వ్యతిరేకులు వీళ్ళు అభివృద్ధి మండలిని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. అయినా పర్లేదు, మేము అభివృద్ధి కోసం ఉన్నాం. అయితే ఎవరు అభివృద్ధి అంటే విధ్వంసమా? కొన్ని 20-30 సంవత్సరాల నుంచి అక్కడ చిన్న పందిర్లు వేసుకొని బంకులు పెట్టుకొని జీవనం చేస్తున్న వాళ్ళు, కొద్ది గొప్ప అల్పాదాయంతో బతుకుతున్న వాళ్ళకి మరో దారి చూపించకుండా ప్రత్యామ్నాయం చూపించకుండా నువ్వు లక్షల కొలది ఒక డిపాజిట్ అమౌంట్ అని చెప్తూ టెండర్ అమౌంట్ చెప్తూ నువ్వు వాళ్ళకి దారి లేకుండా చేసి కేవలం లక్షాధికారులు డబ్బున్న వాళ్ళు మాత్రమే పాట పాడుకునేటట్టు అక్కడ రూములు కట్టడం మొట్టమొదటి తప్పు. ఎవరైతే అక్కడ ఆల్రెడీ జీవనం సాగిస్తున్నారో వాళ్ళకి అక్కడే వసతి కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రత్యామ్నాయం చూపండి. దగ్గరగా అంతే వ్యాపారం జరిగేటట్టు ప్రత్యామ్నాయం చూపించండి. రెండో విషయం ఏంటంటే ఈ గ్రామ దేవతలు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఈ గ్రామ దేవతలకు తిరణాలు జరిగితే దసరా రోజు ప్రధానంగా తిరణాలకు ముందు కన్నా దసరా రోజు చుట్టూ గూటి బండ్లు తిరుగుతాయి. గుడి చుట్టూరు. ఇప్పుడు ఎక్కడ తిరుగుతాయి? షాపులు కడితే ఎలా తిరుగుతాయి? స్థలం ఏది? కొన్ని వేల మంది వస్తారు ఆ రోజు దసరా రోజు. అలాగే సంక్రాంతి రోజు ఈ ఊర్లో ఉన్నటువంటి 26 గుళ్ళ నుంచి దేవతలు రథాలు వస్తాయి. అవన్నీ ఇక్కడ నిలబడాలా? ఎక్కడ నిలబడతాయి? అన్ని షాపులు కడితే అంటే గుడిని నిర్బంధిస్తారా? అభివృద్ధి పేరు మీద గుడి యొక్క కార్యక్రమాల్ని నిర్బంధిస్తారా? తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని నిరోధిస్తారా మీరు? ఇది తప్పు. ఈ 2 తప్పుల్ని దయచేసి దీనికి సంబంధించిన బాధ్యులు ఖచ్చితంగా వెరిఫై చేయాలి. అలాగే 3వ అంశం ఒకటి ఉంది. దీన్ని గుడిని అభివృద్ధి చేయడానికి నిరంతరం కష్టపడ్డ వాళ్ళ శ్రమని మేమే కాదనడం లేదు. మేము వాళ్ళని గుర్తిస్తున్నాం, వాళ్ళకి అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. అయితే అప్పుడు కమిటీ ఏర్పాటు చేసినప్పుడు
ఎంత కులతత్వం అక్కడ పాటించబడిందంటే, బహిరంగంగా చెప్తున్న కులతత్వం ఎంత బలంగా పాటించబడిందంటే ఆ కమిటీలో ఒక ఎస్సీ లేడు, ఒక ఎస్టీ లేడు. బృందావనం అంకమ్మ దేవళానికి ప్రధానంగా బలులు ఇచ్చే సాంప్రదాయాన్ని నిర్వహించేది బృందావనం. బైండోళ్ళు వాళ్ళంతా తప్పట్లు కొట్టేవాళ్ళు, రాజేంద్ర కాలనీ వాళ్ళు. మాలమాదిగలు పనికిరారా, ఎలుకరు యానాదులు పనికిరారా? ఈ గుడిని అభివృద్ధి చేసినప్పుడు కమిటీని పెట్టారు. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించేటప్పుడు దాన్నే కొనసాగిస్తారా? ఇది తప్పు. ఇది ఏమైనా పెద్ద న్యాయమా? ఇది వాళ్ళు మనుషులు గారా? వాళ్ళు దేవతను పూజించకూడదా? అంటే వాళ్ళ బలులు ఇవ్వడానికి వాటన్నిటికీ అడ్డమైన పనులన్నిటికీ వీళ్ళని వినియోగిస్తారు. దీన్ని అభివృద్ధి చేసేటప్పుడు వాళ్ళ పేర్లు ఉండవా? దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రేపైనా కమిటీ ఫామ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ప్రాధాన్యత లేకపోతే ఇక్కడ కార్యక్రమాలను అమ్మవారు మమ్మల్ని శపిస్తే చేపించింది. ఇక్కడ కార్యక్రమాలన్నింటినీ ఆపుతాం మేము. కులతత్వం కనుక పాటిస్తే గుడి ఆవరణలో ఖచ్చితంగా మేము కార్యక్రమాలను ఆపగలం. ఎందుకంటే మేము మిరాసిదారులం, దీనిలో వాటాదారులం మేము. కాబట్టి ఖచ్చితంగా అక్కడ పర్మనెంట్ బిల్డింగ్ కట్టదలుచుకుంటే అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి వసతి కల్పించాలి. కల్పించలేని క్రమంలో మీరు ఆల్టర్నేటివ్ చూపించాలి. రెండవది, ఈ గుడి చుట్టూ గూటి రథాలు, తిరణాళ్ళు ఎలా జరుపుతారో వివరణ ఇవ్వాలి. అప్పుడు దాకా ఇక్కడ జరపబడే కార్యక్రమాల్ని దయచేసి నిలుపుదేయవలసిందిగా ఇక్కడ శాసనసభ్యుల వారిని, అలాగే సబ్ కలెక్టర్ గారిని నేను మరీ అభివృద్ధి పేరు మీద అసలు పునాదిలో ఉన్నటువంటి వాళ్లను దెబ్బతీసేటువంటి చర్యలు చాలా విచారించదగినటువంటి విషయం. ఇప్పుడు దేవాలయాన్ని ఆధునీకరించారు, రామప్ప గుడిలాగా మార్చారు, సంతోషమే. అయితే దీని చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క భూములు కానీ వీటన్నింటి మీద కూడా వ్యాపారం చేసుకోవటానికి అవకాశం ఉన్నది అనేటువంటి ఆలోచన వచ్చింది కనుక దీని మీద ఆధారపడి రోజు 10 రూపాయలు ఏదో చెల్లించి వాళ్ళ కుటుంబాలు పోషించుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు అనేది కూడా చూడకుండా వాళ్ళ బ్రతుకుల మీద దెబ్బతీసేటువంటి ఈ చర్య చాలా అన్యాయమైనటువంటిది. దీనిని పైగా ఈ గ్రామదేవతలోనంటే ఈ గ్రామదేవతలు ఎప్పుడు కూడాను ఏ యొక్క కులాల మధ్య కానీ, ఏ ప్రాంతాల మధ్య కానీ, ఏ వీధి మధ్య కానీ గొడవలు పెట్టినటువంటి దేవతలు కాదు వీరందరూ కూడాను ఆయా గ్రామ పరిధిలో ఉన్నటువంటి అన్ని కులాల, అన్ని మతాల వారందరూ కలిసి ఆ గ్రామ దేవతని అత్యంత ప్రేమంగా పూజించుకొని ఆమె యొక్క ఆశీర్వచనాలు పొందేటువంటి ఒక తరతరాల సంస్కృతి ఇది. ఈ తరతరాల సంస్కృతిని ఎప్పుడో తిరునాళ్ళ సందర్భంగా జరుపుకునేటప్పుడైనా ఇప్పుడు పర్మనెంట్గా బిల్డింగులు, షాపులు కనుక కట్టేసినట్లయితే అది చాలా ఇబ్బందికరం ఉంటుంది. కనుక ఫ్లెక్సిబుల్గా చాలా ఆటోమేటిక్గా ఆ తిరునాళ్ళు జరిగేటువంటి సమయంలో ఆ బోల్ట్లు, నట్టులు తీసి పక్కన పెట్టుకొని దాని మీద ఆధారపడినటువంటి వాళ్ళు కూడా ఆ దేవత మీద ఉన్నటువంటి గౌరవం మీద, భక్తి మీద మేము కూడా పక్క తీస్తున్నాం, తిరునాళ్ళంతా చేయండి అంకమ్మ తల్లిని అని చెప్పి జరుపుకునేటువంటి పద్ధతికి అవకాశం ఇవ్వకుండా పర్మనెంట్గా అక్కడ కడుతున్నారంటే దాని వెనక ఉన్నవాళ్ళు, డబ్బున్నటువంటి వాళ్ళు వేస్తున్నటువంటి ప్లాన్ తప్ప మరొకటి కాదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సంస్కృతి వ్యాపార సంస్కృతిలోకి వెళ్ళిపోతుంది. ఈ సంస్కృతి దేవత యొక్క ఈ ఎవరో గతంలో దాతలు ఇచ్చినటువంటి ఈ స్థలాల మీద, వీటన్నింటి మీద ఇవాళ ఆధిపత్యంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వ్యాపారం చేయడానికి, ఆధిపత్యం చేయడానికి మాత్రం చేసేటువంటి ఒక రకమైనటువంటి దుర్మార్గమైన పద్ధతి. ఇది గ్రామదేవత ప్రాంగణంలో జరగాల్సినటువంటి పని కాదు. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ప్రధానంగా ప్రతిరోజు దినసరి కూలిలాగా బ్రతుకుతున్నటువంటి ఆ నిర్భాగ్యులు, నిరుపేదలు, తోపుడు బండ్లు లాంటి వాళ్ళ మీద ఆధారపడి కుటుంబాన్ని పోషించుకునేటువంటి వాళ్ళ పొట్టలు కొట్టడం అనేది నిజంగా అంకమ్మ తల్లి కన్ను తెరుస్తుంది అని తెలియజేస్తూ ముగిస్తున్నాం. అందులో పూజారులు కూడా దాని మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు కనుక వాళ్ళ పొట్టలు కొట్టడం కూడా చాలా అన్యాయమైనటువంటిది. కాబట్టి అందరూ అటు పూజారులు, ఇటు నిరుపేదలు, చిరు వ్యాపారస్తులు అందరూ కూడాను ఈ యొక్క దీనిని కాపాడుకోవాలి. అట్లాగే 29 గ్రామ దేవతలకు సంబంధించినటువంటి వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కుమ్మరి, మంగళ, సాకలి, దొమ్మరి, మాల, మాదిగ, ఎరుకుల, యానాది ఇత్యాది వర్గాలన్నీ కూడా అంకమ్మ తల్లి ఆశీర్వాదం పొందినటువంటి వాళ్ళే. వీళ్ళందరికీ సంబంధించినటువంటిదే తప్ప ఏదో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే పెద్దలు, లేకపోతే ధనవంతులు, లేకపోతే కోటీశ్వరులు వీళ్ళు మాత్రమే కాదు. దీని మీద ఇదంతా కూడా దొంగ భక్తుల వ్యాపారంగా చేయకుండా నిజంగా పేద బ్రతుకుల్లో మార్పులు తీసుకురావడానికి చేసేటువంటి చర్యలు ఏమైనా ఉంటే అవి అభివృద్ధికరమైనవి తప్ప అభివృద్ధి పేరు మీద అక్కడ చుట్టూ ఉన్నటువంటి అణగారినటువంటి ప్రజల్ని అణచివేసేటువంటి చర్యల్ని
అన్ని రకాల పార్టీలు ఇక్కడ అన్ని కమ్యూనిస్టు పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, అభివృద్ధి మండలి, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ, ఈవెన్ ఇవాళ అధికారంలో కోల్పోయినటువంటి వైసీపీ పార్టీ కూడా మేము కూడా వస్తామని అంటున్నారు. గతంలో చేసినటువంటి పొరపాటుని వాళ్ళు దిద్దుకొని కూడా వాళ్ళు కూడా వస్తే ఇంకా సంతోషం. అట్లాగే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది తప్పు, మనం చేయకూడదు, దీని జోలికి పోకూడదు, అంకమ్మ తల్లి ప్రకోపించిందంటే మనం ఇబ్బంది పడిపోతామని చెప్పి ఉద్దేశంతో వస్తే ఇది మంచి జరుగుతుంది. నిజంగా పేదవాళ్ళకి మీరందరూ కూడా అండదండలుగా ఉండండి. అంకమ్మ తల్లి ఆశీర్వాదాలు ఆ పేదలకు అవసరం అని చెప్పి మేము పేదలు చేసేటువంటి ఈ పోరాటంలో మా వంతు పాత్రగా మేము ఖచ్చితంగా ఉంటాం, దాన్ని కాపాడుకుంటామని తెలియజేస్తున్నాం. అభివృద్ధి కమిటీ నెంబర్ను నేను ఇక్కడ మన కందుకూరులో అంకమ్మ తల్లి దేవాలయం అనేది అది ఎప్పుడో వెనకటి నుంచి మందలపు వారు, తలపనేని వారు ఇక్కడ భూములు ఇచ్చి ఈ గుడి ప్రతిష్టకి లేకపోతే అంతకుముందు ఎట్లా జరిగిందో మనకైతే తెలియదు. కానీ అప్పటి నుంచి వాళ్ళ ఆచార సాంప్రదాయాల ప్రకారం ఇక్కడ తిరణాలు జరగటం కానీ ఇక్కడ పరిస్థితుల్లో 29 గ్రామ దేవతలకి వెనక అమ్మవారు ఉండి నడిపిస్తుంది అనేది వాళ్ళు చెప్పిన మాట, వాళ్ళ పెద్దలంతా చెప్పుకుంటున్నారు. కాబట్టి ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలంటే ఇక్కడ ఖాళీ స్థలాన్ని మనం యథావిధిగా వదిలేస్తేనే బెటర్ అనేది నా ఆలోచన. మా అభివృద్ధి కమిటీ తరఫున మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ పర్మనెంట్గా కట్టే బిల్డింగులు మనకు అవసరం లేదు. రేపు పొద్దున తిరణాలు చేయాల్సి వచ్చినప్పుడు వెనక పక్క ఒక ప్రభ కట్టాలి, దాని వెనక పక్క డిపోలో ఇంకో ప్రభ కట్టాలి, ఇక్కడ ముందు ఒకటి కడతారు. ఇవన్నీ కట్టి కనీసం 2-3 లక్షల మంది జనం వచ్చే ఈ తిరణాలకి ఏమని మనం జనాలకు సమాధానం చెప్పాలి రేపు పొద్దున? టెంపరీగా కనుకైతే మనం మాత్రం అభివృద్ధి కమిటీ తరఫున మేము వ్యతిరేకం కాదు. టెంపరీగా ఆ రేకులో ఏదో వేసుకొని ఎవరు బాధలు వాళ్ళు పడుతున్నారు, ఆల్రెడీ ఉన్నవాళ్ళకి ఇచ్చి అట్నే ఉండియండి, ఎవరు కాదంటున్నారు. ఇప్పుడు గుడిని అభివృద్ధి చేయాలంటే ఇప్పుడు ఈ రూములు కడితేనే అభివృద్ధి అవుతుందా? ఇప్పుడు ఇంత పెద్ద గుడి కట్టారు, ఏ రూములు కట్టి గుడి కట్టారు? ఏ రూములు వచ్చే ఆదాయాన్ని తీసి గుడి కట్టారు? ఎవరో ఒకరు దాతలు ఇచ్చారు, ఏదో ఎవరు బాధలు వాళ్ళు పడుతున్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ బిల్డింగ్లు కట్టడం ఆపుతాల చేస్తేనే మంచిదనేది మా అభివృద్ధి కమిటీ తరఫున దీనికి పూర్తిగా ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నాం మేము. ఇదేంటే మంచి పద్ధతి కాదు, దీన్ని పునరాలోచించాలనేది మా ఆలోచన. థ్యాంక్ యూ సార్. ఎంతోమంది గతం నుంచి కూడా 30-35 సంవత్సరాల నుంచి కూడా రోడ్డు మీద పెట్టుకుని అందరూ బతుకుతూ ఉన్నారు. బతుకుతున్న వాళ్ళని మా రోడ్డు మీద వేసేసి వీళ్ళు ఇక్కడ ప్రతి ఒక్క ధనవంతుడికి ఇక్కడ 10 లక్షల దాకా అవుతుంది రూమ్ కట్టి రూమ్లో చేరాలంటే అటువంటి వారిని తీసుకుని వచ్చి పెడుతూ వాళ్ళకి రూములు కట్టించి వీళ్ళందరినీ కూడా నిరాశలు చేస్తూ వాళ్ళని పేదవాళ్ళని మొత్తాన్ని కూడా రోడ్డు మీద వేస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు చాలా ఇదిగా ఉన్నాయని చెప్పేసి చాలా భయంకరంగా చేస్తున్నాయని అందరూ కూడా ఇందులో 7 మన హైకోర్టుకు పోవటం జరిగింది. దీని మీద హైకోర్టులో నిన్న మధ్యాహ్నం వాదన జరిగినప్పుడు గుడికి సంబంధించిన వాళ్ళు 29వ తారీఖు దాకా మాకు టైం అని చెప్పి తీసుకొని నిన్న మధ్యాహ్నం నుంచి మళ్ళీ పని మొదలుపెట్టారు. అంతకుముందు 2 రోజులు ఆపేశారు. నిన్న మధ్యాహ్నం నుంచి పని మొదలుపెట్టి రేపు మళ్ళీ టెండర్లు అని చెప్పేసి పెడతా ఉన్నారు. మేము కూడా కోర్టుకు వేసుకున్నాం. తప్పకుండా ఈ వారం తర్వాత కానీ వచ్చే వారం కానీ మళ్ళీ వస్తుంది హీరింగ్ వచ్చినప్పుడు మేము తప్పకుండా దీన్ని ఆపాలని చెప్పి దీని మీద స్టే తీసుకొచ్చి దీన్ని ఆపాలని చెప్పి మేము చూస్తూనే ఉన్నాం. దీన్ని స్టే తెచ్చే వరకు మాత్రం మేము దీని మీద ఫైట్ చేస్తూనే ఉంటాం. ప్రజలకు అండగా ఉంటాం. మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున కూడా అండగా ఉంటాం. అక్కడ నాకు షాప్ కూడా ఉంది. నేను 30 సంవత్సరాల నుంచి షాప్ పెట్టుకుని ఇక్కడ జీవనాధారం అంకమ్మ గుడి తల్లి దగ్గర వాళ్ళ తల్లి స్థలంలోనే బతుకుతూ ఉన్నాను. దీన్ని మాత్రం ఆపే వరకు మేము మాత్రం నిద్రపోమని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ని. కందుకూరు అంకమ్మ తల్లి అంటే ప్రతి పేదవారికి తల్లి లాంటిది. ఆ తల్లికి ఈ విధంగా పొడవటం, ప్రహరీ లేకుండా ఏది ఊరేగింపులు చేసేదానికి కానీ వాళ్ళ అంకమ్మ తల్లిని నమ్ముకొని రూములు పెట్టుకొని జీవనాధారం చేసుకుంటున్నారు. పేదవారు కూడా జాంకాయలు అమ్ముకొని, టిఫిన్ అమ్ముకొని, గాజులు అమ్ముకొని, అమ్మవారి టెంకాయలు అమ్ముకొని, నిమ్మకాయలు అమ్ముకొని వాటి మీద జీవనోపాధం చేసుకుంటున్నారు. అటువంటి అంకమ్మ తల్లికి ఈ విధంగా పోట్లు పడవటం కరెక్ట్ కాదు. దీనికి ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ కార్యక్రమం చేసిన పెద్దలు కూడా ఒక్కసారి ఆలోచించుకొని ఈ కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అంకమ్మ తల్లి భక్తుడిగా, అంకమ్మ తల్లి తల్లిగా నేను భావిస్తూ మా పార్టీ తరఫున దీన్ని నిలుపుదల చేయాలి.